హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 3 వారాలు వస్తున్నాయి కాబట్టి నిఖిల్ యొక్క జర్నీ తెలుసుకుందాం. నిఖిల్ నిజంగా ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ బాహుబలి అనుకున్నారు, కానీ ఆ తర్వాత బహు అందాలకి బాబు బలి అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్స్లో కూడా చూస్తూ ఉన్నారు. నేను అందుకనే థంబ్నెయిల్ కూడా అలా పెట్టాల్సి వచ్చింది. నిఖిల్ బాహుబలియా బహు అందాలకు బలియా మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తా, బయాసుడు కాదు. నాది మీరు వినాలి, లేదంటే డిలీట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను, నా దాంట్లోకి రావద్దు అనే టైప్ మనం కాదు. ఇంకా అంటే చాలామంది నిఖిల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు ఇలా అంటే. సోనియాతో అతను ఉంటున్న క్లోజ్నెస్ చూస్తున్నాము. సరే, అమ్మాయి అబ్బాయి అన్నాక ఎవరో ఒకరితో క్లోజ్గా ఉంటారో అది తప్పేమో, అది వాళ్ళ ఇష్టం. కానీ ఆట అనేది డిస్టర్బ్ కాకూడదు. అంటే నువ్వు ఎవరితో మింగిల్ అయినా కూడా నిన్ను నువ్వు కోల్పోకూడదు అనేది నా అభిప్రాయం. సో ఆట అనేది తక్కువైతే ఓన్లీ గేమ్ ఆడితే సరిపోదు. ఇప్పుడు స్వయాన నిఖిల్ క్లాన్లో సభ్యులే అరే మన క్లాన్కి చీఫ్ ఎవర్రా నిఖిలా సోనియానా అనే స్టేజ్కి మీ క్లాన్ వెళ్ళిపోయింది, నిఖిల్ వెళ్ళిపోయాడంటే నిఖిల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. స్వయాన సీత అన్నది అన్నమాట. ప్రతి దాంట్లో సోనియా వచ్చేసి ఆమె డెసిషన్స్ ఏంది, ఆమె డామినేషన్స్ ఏంది అనే స్థాయికి వచ్చింది. ఇంకా ముందుకు పోతా ఉంటే నిఖిల్ మీద అటాక్ అయిన నామినేషన్ కూడా వేయొచ్చు ఆ రీజన్ తోటి, లేదంటే సోనియా మీద అయినా అటాక్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఓవరాల్గా నిఖిల్ టాలెంటెడ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. బాహుబలి అంటే బలమైన బాహువులు, భుజాలు గలవాడని, అంటే ఆ భారీ కాయం ఉంది, ఆడగలడు. కానీ సోనియా మాయలో అంటారా, మదిలో అంటారా, ఒడిలో అంటారా, కవిగులు అంటారా, దేంట్లోనో పడి కొట్టకపోతున్నాడు అనేది మాత్రం ప్రజల్లో ఉంది, చూస్తున్నాం కూడా లైవ్గా. సో అది తప్పు కాదు, కానీ అందులో పడి కొట్టకపోయి తన ఆటను కోల్పోకూడదు అనేది నా అభిప్రాయం, ఇంకేమీ లేదు. ఖచ్చితంగా అదైతే జరుగుతూ ఉంది. సో నిఖిల్ ఆడాలి, సోనియాతో మింగిల్ అయినా కూడా ఆట ఆడాలి, డెసిషన్స్లో ముందుకు రావాలి, చీఫ్గానే ఉండాలి. సోనియాకి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా అందరినీ సాటిస్ఫై కావాలంటే నిఖిలే డెసిషన్ తీసుకోవాలి. నిఖిల్ కొంచెం ఇంకా ముందు నడిపించాలని నేను కోరుకున్నాను. మరి మీరేమనుకుంటారు? నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ చేయండి.